హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రామ్ ఎక్స్ప్లోర్. ఇవాళ వీడియోలో హోలీ ముందు రోజు కామదహనం ఎందుకు జరుపుకుంటారు, చెడు మీద మంచి విజయం అనేది తెలుసుకుందాం ఈ వీడియోలో. పౌరాణిక కథ ప్రకారం హిరణ్యకశిపుడు తన కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు కావడం సహించలేక తన చెల్లెలు హోలిక సహాయంతో అగ్నిలో వేయించాలని ప్రయత్నించాడు. కానీ భగవంతుడి కృపతో ప్రహ్లాదుడు రక్షింపబడ్డాడు. హోలిక దహనమైంది. అందుకే అహంకారం, చెడు ఆలోచనలు, వికారాలు దహనం కావాలి అని, శుభానికి ఆనందానికి ఆరంభం కావాలి అనే భావంతో మంట వేస్తారు. అప్పుడు వల్గర్ అసభ్య భాష ఎందుకు ఉపయోగిస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలామందికి అర్థం కాదు, కానీ దీని వెనుక భావం ఇలా ఉంది అనేది తెలుసుకుందాం. అణిచివేసిన భావాల విడుదల. పాతకాలంలో సంవత్సరం అంతా కట్టుబాట్లు, నియమాలు, భయాలు. ఒకరోజు మాత్రం అవన్నీ దానం చేసినట్టు మనసులోని కోపం, అసంతృప్తి బయటకు రావడానికి అవకాశం. ఇది సాంప్రదాయిక మానసిక విడుదల లాంటిది. సమాజంలోని చెడ్డ మంటల్ని దానం చేయడం. ఆ రోజున చెప్పే మాటలు వ్యక్తిని ఉద్దేశించి కాదు, లోపల వికారాలు, దురాలోచనలు అన్నీ. ఇవి ఇక మన జీవితంలో ఉండకూడదు అనే భావం. భయం లేకుండా సత్యం మాట్లాడే రోజు. పాత గ్రామ సంస్కృతిలో రాజు మీదైనా, పేదవాళ్ళ మీదైనా, అణచివేతల మీదైనా వ్యాంగ్యంగా, బహిరంగంగా చెప్పే అవకాశం ఈ రోజే. ఇది సామాజిక ఒత్తిడిని తగ్గించే సంప్రదాయం. అది అసభ్యత కాదు, ప్రాంతీయాత్మక ఆచారం. ఇప్పటి కాలంలో చూస్తే వల్గర్గా అనిపించవచ్చు, కానీ సాంప్రదాయంగా చూస్తే ఇది మంచిదే. ఇది వ్యక్తిగత దూషణ కాదు, చెడ్డ గుణాలపై నిరసన. అయితే ఇతరులను గాయపరిచేలా చేయడం సంప్రదాయం కాదు. అసలు సందేశం ఏంటిది అంటే, కామదానం అంటే కామం, అణచివేత, క్రోధం, అహంకారం, అసూయ ఇవన్నీ దానం చేసి శుభ్ర మనసుతో రంగుల హోలీకి అడుగు పెట్టడం. అందుకే హోలీ ముందు రోజు కామదానం జరుపుకుంటారు. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకొక కథ చెప్తే వినండి. ఒకప్పుడు ప్రహ్లాదుడు అనే చిన్న బిడ్డ ఉండేవాడు. అతను ఎప్పుడూ మంచినే నమ్మాడు, భక్తినే నమ్మాడు. కానీ అతని తండ్రి హిరణ్యకశిపుడు అహంకారంతో నిండిపోయాడు. నన్నే దేవుడిగా పూజించాలి అని చెప్పాడు. ప్రహ్లాదుడు మాత్రం దేవుడు ఎక్కడైనా ఉంటాడు అని నిజం చెప్పాడు. ఆ నిజం అహంకారానికి నచ్చలేదు. అప్పుడే హోలిక అనే ఆవిడ రంగంలోకి దిగింది. నాకు అగ్ని ఏం చేయలేదు అని గర్వంతో రెచ్చిపోయింది. మంచి బిడ్డను అగ్నిలోకి నెట్టాలని చూసింది. కానీ మంటలు, శబ్దం కాస్త పెరుగుతుంది. కానీ అహంకారం ఎప్పుడు గెలవదు, మంచి ఎప్పుడు ఓడదు. భగవంతుడి కృపతో ప్రహ్లాదుడు రక్షింపబడ్డాడు. అహంకారమే మంటలు కాలిపోయింది. అందుకే ఈరోజు మనం కామదానం జరుపుకుంటాం. కామం అంటే కేవలం కోరిక కాదు, అది అతిగా పెరిగిన కోరిక, అహంకారం, అన్యాయం, దురాలోచన. వాటన్నిటినీ ఆ మంటలో వేసి కాల్చేయాలనే భావం. గ్రామ పెద్దలు ఒకప్పుడు ఇలా చెప్పేవాళ్ళు, ఈరోజు మనసు తేలికగా ఉండాలి, ఎవరికైనా కోపం పెట్టుకోకూడదు, ఎవరిని నిజంగా బాధ పెట్టుకోకూడదు. ఈరోజు మంటలు కాస్త గట్టిగా ఉన్న మనసులు మాత్రం శుభ్రంగా ఉండాలి. ఇతరులను గాయపరచడం కాదు, మన లోపాలను బయటికి తీసి ఇక్కడే వదిలేయడం. ఈ మంటలు మనకు చెప్పేది ఒకటే, చెడును వదిలేస్తేనే మంచి మన దగ్గరికి వస్తుంది అని నమ్ముతారు ఊరి ప్రజలు. రేపు ఉదయం రంగుల హోలీ. తెలుపు, ఎరుపు కాదు, అది స్నేహం రంగు, ఆనందం రంగు, ఐక్యత రంగు. పిల్లలు నవ్వుతారు, పెద్దలు మర్చిపోతారు పాత గొడవలన్నిటినీ. కామదానం అంటే కేవలం అగ్ని వేడుక కాదు, ఇది మనసుల శుద్ధి మరియు మన ఊరి ఐక్యత, అలాగే మన సంస్కృతి గొప్పతనం. చివరి భాగం ఎంతో ఈ మంటలు దగ్గర ఒకసారి మనసులో అనుకోండి, ఈ ఏడాది నేను మంచి మాటలే మాట్లాడుతా, మంచి పనులు చేస్తా అని అనుకోండి. A few moments later.
ఇదే మన ఊరి సంప్రదాయం, ఇదే మన భారతీయ సంస్కృతి. చెడుని కాల్చి మంచిని ఊరంతా పంచే ఈ కామదానం. మీ అందరికీ హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ. బై బాయ్.